హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలలో మనము బి అనే అక్షరము బ్రష్తో రాసుకుంటున్నాం చూడండి. దీన్ని కట్ లెటర్స్ కూడా అని అంటారు. ఈ విధంగా మనము క్యాపిటల్ లెటర్స్ని ఈ విధంగా నీట్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 లైన్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి సైన్ బోర్డ్కి, బ్యానర్కి, రన్నింగ్ మ్యాటర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్మాల్ లెటర్ కూడా రాసి చూపిస్తాను చూడండి. ఇదే విధంగా స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అన్నీ ఫ్యాక్టరీ చేస్తే మీకు ఈజీగా లెటర్ హ్యాండ్ రైటింగ్ అనేది బాగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్యాక్టరీ చేయండి. ఇది స్మాల్ బి అనమాట. ఈ సెంటర్ లైన్ వరకు మాత్రమే బి అనే అక్షరము ఉండాలన్నమాట. దాని పైకి పోకూడదు స్మాల్ లెటర్స్ వరకు. ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ రోజు ఫ్యాక్టరీ చేస్తూ ఉంటే చూడండి ఎంత కొద్దిగా క్రాస్గా రాసాము, చాలా నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్.